నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. రాహుల్ గాంధీ మరో సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అంటే ఎస్, నిజమే. తాజాగా న్యూఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఏఏ సమిట్ జరిగింది. ఇందులో 45 మంది దేశాధినేతలు పాల్గొన్నారు. చాలా కంపెనీల, మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్సు, చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్సు, వేల సంఖ్యలో కంపెనీలు పాల్గొన్నాయి. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్లు చొక్కాలు తీసేసి అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. ఇది యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క వార్త వెళ్ళింది. కానీ ఫర్ ద రాంగ్ రీజన్ రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది పొలిటికల్ మైలేజ్ కోసం చేశారు, కానీ పొలిటికల్ మైలేజ్ తేలేదు సరికదా. విమర్శల్ని మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఎవరైతే ఈ యొక్క ఓవరాల్గా ఈ అర్ధనగ్న ప్రదర్శనకి ప్లానింగు, ఫండింగు మొత్తం అంతా దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేశాడో ఉదయ్ భాను చిబ్, అంటే యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉదయ్ భాను చిబ్ని అరెస్ట్ చేశారు తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో. అతనితో పాటు మరికొంతమంది యూత్ కాంగ్రెస్ లీడర్లను, మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు సపోర్ట్ చేస్తూ రాహుల్ గాంధీ గారు మీడియాతో మాట్లాడారు. వాళ్ళు బబ్బర్ షేర్ అంటూ మాట్లాడుతున్నారు. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర సమరయోధులతో వాళ్ళని పోలుస్తున్నాడు. చేసిందే చెత్త పని. ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్లో, అది కేవలం బీజేపీ కార్యక్రమం కాదు, అసలు బీజేపీ ఈవెంట్ కాదు, అది బీజేపీ ఈవెంట్ కాదు, ఒక అంతర్జాతీయ మెగా ఈవెంట్కు భారత్ హోస్ట్ చేస్తోంది. గ్లోబల్ సౌత్లో ఈ కైండ్ ఆఫ్ కార్యక్రమం జరగడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చిన్న చిన్న కార్యక్రమాలు జరిగాయి, కానీ ఇన్ని దేశాలు ఇంత పెద్ద ఎత్తున ఏఏ సమిట్లో పాల్గొనడం అనేది గ్లోబల్ సౌత్లో ఇంతవరకు జరగలేదు. అలాంటి కార్యక్రమంలో మన పొలిటికల్ మైలేజ్ కోసం ఇలాంటి చిల్లర వేషాలు, చిల్లర పనులు చేయడం అనేది నిజంగా దేశ ప్రజలందరూ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో తిట్టిపోశారు. అంతెందుకు, దేశ ప్రజలు ఇవంతా కూడా పక్కన పెట్టేస్తే సొంతంగా ఇండీ కూటమి భాగస్వామ్య పార్టీలైనటువంటి ఆర్జేడీ, రాష్ట్రీయ జనతాదళ్, అలాగే సమాజ్వాదీ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ని, చేసినటువంటి పనిని తప్పుపట్టాయి. అలా చేసి ఉండకూడదని. నిజానికి సమాజ్వాదీ పార్టీ కూడా బీజేపీని చాలా తీవ్రంగా విమర్శిస్తుంది. అఖిలేష్ యాదవ్ కానీ, ఆ పార్టీ లీడర్లు ఎవరైనా కానీ. బట్ ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పు అని చెప్పింది. అఖిలేష్ యాదవ్ మాట్లాడాడు, ఇంటర్నేషనల్ ఈవెంట్లో ఇలా చేసి ఉండకూడదు, ఎందుకంటే మన దేశం పరువు పోతుంది కదా, ఫర్ ద రాంగ్ రీజన్స్. అఖిలేష్ యాదవ్ అదే చెప్పారు. ఆర్జేడీ నుంచి కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, ఆయన కూడా అదే మాట, అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి. ఈ విషయమే కాదు, చాలా అంశాల్లో ఈవెన్ ఈవీఎంల మీద ఆరోపణలు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరొక సెల్ఫ్ గోల్ వేసుకుంది. రాహుల్ గాంధీ మరొక సెల్ఫ్ గోల్ వేసుకుంది. అతనేమన్నారు, ఎస్ఐఆర్ని విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో కేవలం ప్రతిపక్షాల ఓట్లను మాత్రమే తీసేస్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కైపోయాయి అంటూ ఆరోపణలు చేశారు. చాలా ఆరోపణలు చేశారు, చాలా ప్రెస్ మీట్లు పెట్టారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు తీసుకున్నారు. బట్ అఫిడవిట్ మాత్రం సబ్మిట్ చేయలేదు. అఫిడవిట్ సబ్మిట్ చేస్తుంటే దానికి అథెంటిసిటీ ఉండేది. అఫిడవిట్ సబ్మిట్ చేయకుండా కేవలం గాలిలో ఆరోపణలు వేశారు, చీకట్లో బాణాలు వేశారు తప్పితే ఏ ఒక్క ఆధారం కూడా పబ్లిక్ ముందు కానీ, ఎన్నికల సంఘం ముందు కానీ పెట్టలేకపోయారు. అది కూడా సెల్ఫ్ గోల్ అయింది. బీహార్లో చాలా ఘోరంగా ఓడిపోయిన తర్వాత, సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయిన తర్వాత ఓటమిని హుందాగా ఒప్పుకున్నారు. ఈవెన్ ఆర్జేడీ కానీ, లేకపోతే అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఓడినప్పుడు మన ఫెయిల్యూర్గా దాన్ని హుందాగా ఒప్పుకోవాలి, గెలిచినప్పుడు మన లీడర్షిప్ గొప్పతనం, ఓడినప్పుడు ఈవీఎంల మీదకో లేకపోతే ఇంకో రాజ్యాంగ వ్యవస్థల మీదకి నెట్టేయడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఉమర్ అబ్దుల్లా కూడా రాహుల్ గాంధీ వైఖరిని తప్పుపట్టాడు, ప్రశ్నించాడు. అప్పుడు కూడా రాహుల్ గాంధీ ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తను వేసినటువంటి పథకం ఫెయిల్ అయింది. ఇప్పుడు కూడా తాజాగా ఈ ఏఏ సమిట్లో చేసినటువంటి ఈ అర్ధనగ్న ప్రదర్శన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. చాలామంది పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ లీడర్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రన్ కానీ, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ కానీ చాలా గొప్పగా భారత్ గురించి పొగుడుతూ ఉంటే, ఆ పొగడ్తలు బహుశా కాంగ్రెస్ పార్టీకి లేదా రాహుల్ గాంధీ చెవికి అంత ఇంపుగా అనిపించినట్లేదు. భారత్ని పొగడడం ఇష్టం లేక మొత్తం ఆ హెడ్లైన్స్లో, అది కాకుండా ఈ ప్రొటెస్ట్ హెడ్లైన్స్లో నిలవడం ద్వారా భారత్ పరువు గంగలో కలిపినట్టయింది. భారత్ పరువు తీసిన వాడు ఫ్రీడమ్ ఫైటర్ ఎలా అవుతాడు? అతన్ని బబ్బర్ షేర్ అని పిలవడం ఏంటి? అసలు పోలికే, రాహుల్ గాంధీ గారి పోలికే సరిగ్గా లేదు. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరు? మనం ఎవరిని చెప్పుకుంటాం? భగత్ సింగ్ని చెప్పుకుంటాం, చాలామంది, అల్లూరి సీతారామరాజు, పెద్ద పెద్ద చాలామంది పేర్లు వస్తాయి.
వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించి సుభాష్ చంద్రబోస్ని చెప్పుకుంటాం వాళ్ళు కదా. వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఏంటి? దేశం పరువు తీసిన వాడు ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్లో చొక్కాలు తీసేసి తిరిగినవాడు ఫ్రీడమ్ ఫైటర్ ఎలా అవుతాడు? మేము మీకు సపోర్ట్గా ఉంటాం కామ్రేడ్స్, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది, లీగల్గా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది, చేయండి, ఓకే ఫైన్. కానీ ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ దేశ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ అంటే ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది ఒక వ్యక్తిపై ఉన్నటువంటి ద్వేషాన్ని లేదా ఒక పార్టీపై ఉన్నటువంటి అసంతృప్తిని, ద్వేషాన్ని, అక్కసును ఎంటైర్ కంట్రీ మీదే తీర్చుకుంటున్నారా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు, వేరియస్ ఇన్సిడెంట్స్. చైనా కొంత భూభాగాన్ని ఆక్రమించిందనడం దగ్గర నుంచి దాన్ని ఆర్మీ ఖండించింది. చైనా వాడు కూడా ఏమీ దాన్ని వెనకేసుకుని రాలా. చైనా వాడు అంటే అంటాడు, వాడు శత్రువు కాబట్టి అంటే అంటాడు, వాడి మాటను మనం ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం? అక్కడి నుంచి మొదలుకొని బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఆధారాలు అడగడం కానీ ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాం మనం? సైన్యాన్ని ఆధారాలు అడుగుతామా? ఇట్స్ రాంగ్. తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. మరి ఈవీఎంలు సరిగ్గా పని చేయడం లేదంటే మరి కర్ణాటకలో వాళ్ళే గెలిచారు కదా, తెలంగాణలో వాళ్ళే గెలిచారు కదా, హిమాచల్ ప్రదేశ్లో గెలిచారు కదా, అండ్ లోక్సభలో 99 సీట్లు వచ్చాయి కదా. మరి అప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేసినట్ట? ఓడిపోయినప్పుడు ఒకలాగా, గెలిచినప్పుడు ఒకలాగా మాట్లాడడం అనేది సరైనటువంటి పంతా కాదు. ఇదే విషయాన్ని ఈవెన్ ఇండీ కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా తప్పుపట్టాయి. లెట్స్ యాక్సెప్ట్ డిఫీట్, ఓటమిని ఒప్పుకుందాం, తప్పుల్ని కరెక్ట్ చేసుకుందాం, ఫ్యూచర్లో సరిదిద్దుకుందాం, అదే చెప్పారు. మరి ఆ మాత్రం మరి కామన్ సెన్స్ మరి ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయిందో తెలియదు. ఇదే వైఖరిని కనుక కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని ఓటములు తప్పకపోవచ్చు. ఇదే విషయాన్ని రీసెంట్గా ఆ పార్టీ సీనియర్ లీడర్ రాజీవ్ గాంధీకి చాలా అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి మణిశంకర్ అయ్యర్ ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ, నేను నెహ్రూవాదిని, గాంధీవాదిని, రాజీవ్ గాంధీవాదిని కూడా, కానీ రాహుల్ వాదిని మాత్రం కాదు, ఇప్పుడు లీడర్షిప్ సరిగ్గా లేదు. కేరళలో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ పినరయి విజయనే ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదని చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నా, కానీ గెలిచే ఛాన్స్ లేదు అక్కడ. దట్ ఈస్ ఫ్యాక్ట్. అది మణిశంకర్ అయ్యర్ మాట్లాడారు. కొద్ది రోజుల కిందట దిగ్విజయ్ సింగ్ కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, అధిష్టానం ఫాలో అవుతున్నటువంటి పద్ధతులు ఎప్పుడో పాత చింతకాయ పద్ధతి మెథడ్స్ ఫాలో అవుతున్నారని చెప్పి దిగ్విజయ్ సింగ్ కూడా చాలా సీనియర్ లీడర్. గతంలో గులాం నబీ ఆజాద్ చాలా సంవత్సరాల కిందట ఆయన పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు, తర్వాత పార్టీ పెట్టుకున్నారు, వేరే విషయం. కాబట్టి చాలా సన్నిహితంగా, చాలా పార్టీకి నమ్మకస్తుడిగా మెలిగినటువంటి సీనియర్ లీడర్స్ కూడా ఈ రోజున పార్టీ నుంచి దూరం జరిగిపోతున్నారు లేదా ఇన్యాక్టివ్గా ఉంటున్నారు. అండ్ మోదీ పెద్ద ఆరోపణ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలో యుఎస్తో డీల్ కుదుర్చుకోవడం ద్వారా భారతదేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టేశారు, లేకపోతే అమ్మేశారని చెప్తున్నారు. అంటే అమెరికాతో డీల్, శత్రుత్వం అలాగే ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా? డీల్ కుదరాలి కదా, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం డీల్ కుదరాలి కదా. అండ్ ఎవరు మెట్టు దిగారు ఇక్కడ, అది కూడా క్వశ్చన్ చేయాలి. ఎవరు కాంప్రమైజ్ అయ్యారు? రైతుల విషయంలో కాంప్రమైజ్ కాలేదు. చాలా స్పష్టంగా పీయూష్ గోయల్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ వస్తువుల విషయంలో ఏమేమి తీసుకుంటున్నాం, దేని మీద జీరో టారిఫ్ ఉంది, మొత్తం చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఆ లెక్కల జోలికి పోకుండా కేవలం జనరల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంటే అమెరికాతో శత్రుత్వాన్ని కోరుకుంటూ ఉన్నారా? ఎందుకు ట్రంప్ని అబద్ధాలు కోరని మోదీ అనరు అని చెప్పి గతంలో ప్రొవోక్ చేశారు. ట్రంప్ ఏమన్నారు? డెడ్ ఎకానమీ అయిపోతాయి రష్యా అండ్ భారత్ అని అన్నారు. అతని మాటను స్టాండర్డ్గా తీసుకుని, అతని మాటను ప్రామాణికంగా తీసుకొని ఎస్ భారత్ ఇంకా డెడ్ ఎకానమీ దిశగా వెళ్తుందని అన్నారు. మరి అదే డెడ్ ఎకానమీ అనుకుంటే, భారత్ నిజంగా డెడ్ ఎకానమీ దిశగా వెళ్తుంది అనుకుంటే, ఈ రోజున డీల్ కోసం అంతగా ట్రంప్ ఎందుకు తాపత్రయపడతారు? డెడ్ ఎకానమీ దిశగా వెళ్తున్నటువంటి దేశంతో ఎందుకు డీల్ కుదుర్చుకోవాలి? ఐఎంఎఫ్ అబద్ధం చెప్తోందా? వరల్డ్ బ్యాంక్ అబద్ధం చెప్తోందా? జీడిపి లెక్కలు అబద్ధం చెప్తున్నాయా? ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీ భారత్. దట్ ఈస్ ఫ్యాక్ట్. అది ఏదో బీజేపీ చెప్తున్న లెక్క కాదు. 2014లో 11వ స్థానంలో ఉన్నటువంటి మనము ఈ రోజున 4వ స్థానానికి వచ్చాం. మరొక సంవత్సరంన్నరలోనో 3వ స్థానానికి వెళ్తాం. కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ ముందు మనకు ఫలితాలు కనబడుతున్నప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ కావాలనుకోవడంలో తప్పు లేదు. ప్రజలు ఆశీర్వదిస్తే పార్టీ గెలుస్తుంది, ఏదో ఒక రోజున ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. బట్ అదొక డెమోక్రటిక్ వేలో జరగాలి. కేవలం ఎమోషనల్గా మాట్లాడితేనో, ఎమోషనల్గా హెడ్లైన్స్ని ఎంతగా క్యాప్చర్ చేస్తే అంతగా మనకు ఓట్లు పడతాయి అనుకుంటే బహుశా అది వర్కౌట్ కాకపోవచ్చు. లాస్ట్ 2009 నుంచి కూడా అదే ప్రయత్నం జరుగుతోంది. మళ్ళీ అదే ఫెయిల్ అయినటువంటి ఫార్ములానే పదే మళ్ళీ ప్రయోగిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. పర్టికులర్గా రాహుల్ గాంధీ సారథ్యంలో. ప్రస్తుతం సోనియా గాంధీ గారు అంత యాక్టివ్గా లేరు కాబట్టి క్రెడిట్ అయినా, ఫెయిల్యూర్ అయినా, లేకపోతే విక్టరీ అయినా కూడా ఓవరాల్గా రాహుల్ గాంధీ గారికి దక్కుతుంది. అఫ్కోర్స్ స్టేట్ లీడర్షిప్ కూడా ఉంటుంది, బట్ బేసిక్గా ఈయన ముందుండి లీడ్ చేస్తున్నారు కాబట్టి ఆయనకే దక్కుతుంది.
కాబట్టి ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత అయినా రియలైజ్ కాకపోతే డెఫినెట్గా అది ఆ పార్టీకే నష్టాన్ని చేకూరుస్తుంది. అండ్ ఒక దేశంలో అధికార పక్షం ఎంత బలంగా ఉంటుందో ప్రతిపక్షం కూడా దానికి ధీటుగా ఉండాలి, లేకపోతే దానికి అర్థం లేదు, లేకపోతే మొనోపోలీ అయిపోతుంది. అలా కాకుండా ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా ఏమైనా నిరూపించగలిగితే దాన్ని ప్రజలు స్వాగతిస్తారు. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము శాంతియుతంగా ప్రదర్శన చేశాం, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అంటున్నారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. రెండోది, ఈ రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది కరెక్టే, పార్లమెంట్లో చర్చించవచ్చు, లేదా పార్లమెంటు బయట ప్రెస్ మీట్ పెట్టవచ్చు, లేకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన చేపట్టవచ్చు. ఈ పద్ధతులన్నీ వదిలేసి మీరు అక్కడ ఏదో ఒక టీషర్ట్లు ఎక్కడో ప్రింటింగ్ చేయించారు, ఆ పర్మిషన్ అప్రూవల్ తీసుకున్నారు, మొత్తానికి ఆ కార్డులు తీసుకుని లోపలికి వెళ్ళారు. అంటే ప్రీ ప్లాన్డ్గా ఏ సమిట్లో అన్ని దేశాల ముందు భారత్ పరువు తీయాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని ఒక ప్రీ ప్లాన్డ్గా లోపలికి వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఇది నాట్ యాక్సెప్టబుల్. ఒక్క పార్టీ అయినా స్వాగతించాలి కదా మీరు చేసినటువంటి పనిని, మీ సొంత అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలైనా స్వాగతించాలి కదా. స్వాగతించలేదు అంటే దాని అర్థం ఏంటి? సో కాంగ్రెస్ పార్టీ మరొక సెల్ఫ్ గోల్ వేసుకుంది. రాహుల్ గాంధీ మరొకసారి అట్టర్ ఫ్లాప్ అయింది. రాహుల్ గాంధీ వ్యూహం బీజేపీని ఇరుకుని పెట్టాలని చేసేటువంటి ప్రయత్నంలో రాహుల్ గాంధీ మరొకసారి ఫెయిల్ అయినట్టుగానే కనబడుతోంది. పోలీసులు చెబుతున్నటువంటి వెర్షన్ ఏంటంటే ఇది క్రిమినల్ కాన్స్పిరసీ, విల్ఫుల్ డిసోబీడియన్స్, అలాగే కాజింగ్ హార్మ్ టు పబ్లిక్ సర్వెంట్. అతన్ని 4 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. మరి ఈ పోలీస్ కస్టడీలో ఎలాంటి వివరాలు వస్తాయి, దీని వెనక ఎవరికి గైడెన్స్ ఉంది ఏంటి అనేది మొత్తం వివరాలన్నీ కూడా పోలీస్ కస్టడీలో మరిన్ని విషయాలు తెలిస్తే తర్వాత మళ్ళీ మనం దీని గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నంలో తనే సెల్ఫ్ గోల్ వేసుకుంది ఈ యొక్క నిరసన ప్రదర్శన చేయడం ద్వారా. మరి మీకేమనిపిస్తోంది? యూత్ కాంగ్రెస్ లీడర్లు చేసినటువంటి పని సహేతుకంగా కరెక్ట్గానే కనిపిస్తోందా, లేదంటే కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం చేసినటువంటి పనిగానే కనిపిస్తోందా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి. మరొక వ్యూ పాయింట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.